అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ ఈఎస్సీ క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా సమాసాలు మనం పార్ట్ 1 అనేది చూసాము. అందులో మనం తత్పురుష సమాసాల గురించి చూసాము. ఈరోజు మనం ఈ క్లాస్లో రెండవది కర్మధారయ సమాసాల గురించి కూడా మనం చూద్దాము. నామవాచకంతో విశేషణం కలిసి ఉంటే అది కర్మధారయం. అంటే నామవాచకం అంటే నౌన్, విశేషణం అంటే అడ్జెక్టివ్. ఓకేనా? నామవాచకంతో విశేషణం ఇవి రెండు కలిసి ఉంటే అది కర్మధారయం. కర్మధారయంలో సమానాధికరణం ఉంటుంది. అంటే సమాసంలో గల పూర్వపదం కానీ పరపదం కానీ ఒకే వస్తువు ధర్మాన్ని బోధిస్తాయి. అంటే పరపదం అంటే మనం అనుకున్నాం కదా, ఉత్తరపదం అని కూడా అంటారు. ఇది 6 రకాలు. ఓకేనా? కర్మధారయ సమాసం 6 రకాలు. రూపకం అనే సమాసాన్ని కలుపుకొని మొత్తం 7 విధాలుగా భావించవచ్చు. ఇక్కడ మనం ఆ 7 విధాలను కూడా ఈ క్లాస్లో మనం చూడబోతున్నాం. ఇక్కడ మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే అనగా కర్మధారయ సమాసంలో విశేషణం పూర్వపదంగా ఉండడం. అంటే కర్మధారయ సమాసంలో విశేషణం అంటే అడ్జెక్టివ్ అనుకున్నాం కదా, అది పూర్వపదంగా అంటే ముందు పదంగా ఉంటుంది. అంటే ముందు విశేషణం ఉండి తరువాత నామవాచకం ఉంటుంది. ఇక్కడ తొల్లిటి రాజులు అంటే తొల్లిటి అంటే విశేషణం, రాజులు అంటే నామవాచకం. ఇక్కడ తొల్లిటి రాజులు అంటే తొలివారలైన రాజులు. అలాగే ఇక్కడ వృద్ధ కపోతం, కపోతం అంటే నామవాచకం. ఇక్కడ విశేషణ పూర్వపదం కదా, పూర్వపదంగా ఇక్కడ విశేషణం ఉంటుంది. అంటే వృద్ధ అనేది ఇక్కడ విశేషణం. వృద్ధ కపోతం అంటే ఏంటి? వృద్ధమైన కపోతం. ఇక్కడ నీలమేఘం అంటే నీలమైన మేఘం. తర్వాత ఉదగ్ర తేజం అంటే ఉదగ్రమైన తేజం. అంటే ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే విశేషణం అనేది పూర్వపదంగా ఉంటుంది. ఇక్కడ రెండోది కనుక మనం చూస్తే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇందాక మనం ఇక్కడ చూసినట్టయితే పూర్వపదంగా విశేషణం ఉన్నట్టే ఇక్కడ విశేషణం అనేది ఉత్తరపదంగా ఉంటుంది. ఇక్కడ ముందు ఉండేది నామవాచకం. అంటే ఇక్కడ మీరు పూర్వపదమేమో నామవాచకం ఉంటుంది, ఉత్తర పదమేమో విశేషణం ఉంటుంది. ఓకేనా? విశేషణం ఉత్తరపదంగా కర్మధారయ సమాసం ఏర్పడడం. ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. కార్మిక వృద్ధులు, వృద్ధులైన కార్మికులు. తర్వాత పురుషోత్తముడు అంటే ఉత్తముడైన పురుషుడు. తర్వాత కాంతారత్నం అంటే రత్నమైన కాంత. తర్వాత ఇక్కడ భూసురోత్తముడు అంటే ఇక్కడ ఉత్తముడైన భూసురుడు. ఈ విధంగా మనం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం గుర్తుంచుకోవాలి. మూడవది ఇక్కడ చూస్తే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ పేర్లు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పూర్వపదం ఉత్తరపదం ఇవి కూడా గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ ఉపమానం అంటే ఏంటి అంటే పోలిక. అంటే ఉపమానం పూర్వపదంగా ఉండడం, ఈ పోలిక అనేది పూర్వపదంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే తేనె పలుకులు అనుంది అంటే తేనె వంటి పలుకులు. ఓకేనా? తేనె అంటే ఇక్కడ మనం దీన్ని పోలికలాగా చూస్తున్నాం. మేఘశ్యాముడు అంటే మేఘం వంటి నల్లని వాడు. కుసుమ కోమల అంటే కుసుమం వంటి కోమలమైనది. జుంటు మోవి అంటే జున్ను వంటి మోవి. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఉపమానం అనేది పూర్వపదంగా ఉంటుంది. కాబట్టి దీన్నే మనం ఏమంటారంటే ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నాలుగవది ఇక్కడ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇందాక ఉపమానం ఎలా అయితే పూర్వపదంగా ఉందో ఇక్కడ ఏమవుతుందంటే ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. ఓకేనా? అంటే పోలిక ఉత్తరపదంగా ఉండడం. అంటే పాద పద్మాలు అంటే ఇక్కడ ఉపమానం అనేది పద్మాలు అంటే పద్మాల వంటి పాదాలు. తనులత అంటే లత వంటి తనువు. హృదయ కమలం అంటే ఇక్కడ ఉపమానం అనేది ఏంటి? కమలం. అంటే ఇది ఉత్తరపదంగా ఉంటుంది. కమలం వంటి హృదయం. ఇక్కడ కూడా అంతే. చరణ కమలములు అంటే కమలముల వంటి చరణాలు. ఈ విధంగా మనం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఐదవది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అంటే విశేష్యం అంటే నామవాచకం నౌన్ లేకుండా పూర్వపదం పరపదం రెండు విశేషణాలే అవ్వడం. అంటే ఇక్కడ మాత్రం ఏంటంటే విశేషణ ఉభయపదం అంటే రెండు, పూర్వపదం కావచ్చు అలాగే ఉత్తర పదం కావచ్చు, రెండు కూడా అడ్జెక్టివ్సే ఉంటాయి అంటే విశేషణాలే ఉంటాయి. ఇందులో మనకు
నామవాచకం అనేది ఉండదు. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ శీతోష్ణం అంటే శీతలమైన, ఉష్ణమైన రెండు కూడా విశేషణాలే. రాగద్వేషం అంటే రాగమైన, ద్వేషమైన. రక్తశ్యామలం రక్తమైన, శ్యామలమైన. తర్వాత ఉదక క్షీరం ఉదకమైన, క్షీరమైన. ఈ రెండు కూడా అంటే ఈ పదాలలో ఇక్కడ మీరు చూస్తే రెండు కూడా విశేషణాలే ఉంటాయి, నామవాచకం అనేది ఉండదు. ఈ విధంగా ఉన్నట్టయితే దీన్నే మనం ఏమంటామంటే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత 6వది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఏంటంటే సంభావన అంటే ఊహ కానివ్వండి, సంజ్ఞ, ఓకేనా, ఇది సంభావన పూర్వపదంగా రావడం. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి పూర్వపద అంటే ఇక్కడ కల్ప వృక్షం అని ఉంది, అంటే కల్పం అనే పేరు గల వృక్షం. ఈ విధంగా గంగా నది అంటే గంగా అనే పేరు గల నది పూర్వపదంగా అనుకున్నాం కదా సంభావన అనేది. ఇలా గనుక ఉన్నట్టయితే మనం ఏమంటాం అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. చూడండి ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్. వింధ్య పర్వతం అంటే వింధ్య అనే పేరు గల పర్వతం. గోవర్ధనాద్రి గోవర్ధనం అనే పేరు గల అద్రి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఈ విధంగా వస్తే మనం ఏమంటామంటే ఇక్కడ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ఇక్కడ 7వది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్నే మనం ఏమంటామంటే రూపక సమాసం అని కూడా అంటాము. అనగా ఉపమానంకి ఉపమేయంకి భేదం లేదని ఆరోపించి వర్ణించడం. ఓకేనా, ఉపమానంకి అలాగే ఉపమేయంకి డిఫరెన్స్ లేదని, భేదం లేదని ఆరోపించి వర్ణించడం. అంటే ఉదాహరణలతో చూద్దాం. ఇక్కడ సంసార సాగరం అంటే సంసారం అనే సాగరం. అలాగే కోపాగ్ని కోపం అనే అగ్ని. విద్యాగంధం అంటే విద్య అనే గంధం. దయాగుణం దయ అనే గుణం. అంటే ఇక్కడ ఉపమానంకి ఉపమేయంకి భేదం లేదని ఆరోపించి వర్ణించడం ఇక్కడ ఏమంటామంటే రూపక సమాసం అంటారు, లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఈ విధంగా ఈ క్లాస్లో మనం కర్మధారయ సమాసాల గురించి చూసాము. ఇందులో మనం అనుకున్నాం కదా 6 రకాలు. అలాగే రూపకం అనే సమాసాన్ని కలుపుకొని మొత్తంగా 7 విధాలుగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ మొదటిది మనం చూసాము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రెండవది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత లాస్ట్ మనం చూసింది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని ఏమంటాం మనం రూపక సమాసం. ఈ విధంగా ఈ 7 సమాసాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తప్పకుండా. క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఈ క్లాస్ అనేది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.